హాయ్ గాయ్స్, ఈరోజు నా 24th బర్త్డే. నా బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో చూసేసేయండి. నైట్ నాకు షిఫ్ట్ ఉందన్నమాట. బర్త్డే ముందు రోజు నేను షిఫ్ట్కి వెళ్ళి అరౌండ్ 1కి అలా వచ్చాను ఇంటికి. 2కి అట్లా వచ్చినట్టున్నాను. నేను ఇంటికి వచ్చేసరికి మనీ నాకు చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. ఫ్లవర్స్, గ్రీటింగ్ కార్డ్, ఇంకా కేక్తో చేశాడు. కేక్ కట్ చేసేసి పడుకొని ఆఫ్టర్నూన్ 1-2కి అట్లా లేచేసరికి నాకు బయట నుంచి కొన్ని పార్సల్స్ డెలివరీ అయ్యాయి అనమాట. బర్త్డే డ్రెస్ నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను. యాక్చువల్లీ 1 డే ముందే ఆర్డర్ చేశాను అనమాట. నెక్స్ట్ డేకి వచ్చేసింది అమెజాన్లో. ఇప్పుడు చూపించిన డెకర్ వచ్చేసి మా అన్న ఇంకా అక్క కలిసి నాకు 3 days ముందే బర్త్డే సెలబ్రేట్ చేసేసారు అదనమాట. అండ్ దెన్ మేము డిన్నర్కి బయటకు వెళ్ళాము. డిన్నర్ కూడా కాదు, బ్రంచ్ డిన్నర్ 2 కలిపేసి ఒక మీల్ అనమాట. ఒక మీల్ తిన్నాము ఆ రోజు. అది కూడా బయటకు వెళ్ళి తిన్నాము. మేము రీసెంట్గానే కోవెంట్రీకి మూవ్ అయ్యాము ఒక 10 days బ్యాక్. మాకు ఇక్కడ ఏ ప్లేసెస్ తెలీదు. గూగుల్ రివ్యూస్ చూసేసి ఒక రెస్టారెంట్కి వెళ్ళిపోయాము. లక్కీగా ఆ ప్లేస్లో ఫుడ్ చాలా బాగుంది. ఫుడ్ తింటూ ఉంటే సడన్గా మనీ వచ్చి ఒక గిఫ్ట్ బాక్స్ పక్కన పెట్టాడు. నేను షాక్ అసలు. అంటే గిఫ్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మార్నింగ్ నాకు రోడ్ గోల్డ్వి ఇయర్ రింగ్స్ ఇచ్చేసాడు అనమాట. నేను ఇంకా అదే గిఫ్ట్ అనుకున్నాను, కానీ తను గోల్డ్ ఇయర్ రింగ్స్తో నన్ను సర్ప్రైజ్ చేశాడు. 1% కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నిజంగా నేను అసలు వేరే ఏమైనా గిఫ్ట్ ఇస్తాడని కూడా అనుకోలేదు. జస్ట్ కేక్ కట్ చేశాడు అనుకుంటున్నాను, కానీ గిఫ్ట్ అనేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కూడా గోల్డ్ ఇయర్ రింగ్స్ అంటే అసలు నా ఎక్స్పెక్టేషన్స్లో లేనే లేదు. అది చాలా చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. ఇయర్ రింగ్స్ ఫొటోస్ అవన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను, ఒకసారి చెక్అవుట్ చేసేసాను. డిన్నర్ చేసి ఇంటికి వస్తుంటే మా ఇంటి దగ్గర ఒక చిన్న కెనాల్ ఉంటే అక్కడ ఆగాము. బికాజ్ నేను ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు. సో ఆ కెనాల్ దగ్గర ఇంకా ఫొటోస్ వీడియోస్ తీసుకొని కొంచెం సేపు టైం స్పెండ్ చేసి కొంచెం కుకింగ్ చేసి ఇంటికి వచ్చేసిన తర్వాత ఇయర్ రింగ్స్ అవన్నీ పెట్టుకుని ట్రై చేశాను. సో దట్స్ అబౌట్ మై బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్. లవ్ యూ all. See you in my next video.